నేనంటే దేవుడికి ఇష్టమని తెలుసు కానీ మరీ ఇంత ఇష్టమని తెలీదు. నేను అట్లా డ్యూటీ నుంచి ఇట్లా ఇంటి లోపలికి వచ్చానో లేదో ఫుల్‌గా వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇదే వర్షం నేను డ్యూటీ దగ్గర స్టార్ట్ అయినప్పుడు పడుంటే మధ్యలో స్ట్రక్ అయిపోయేదాన్ని. ఈరోజు నా బండి మీద వెళ్ళాను. నా బండి ఏసుకెళ్ళాను. తను రాలేదు. తను రాకుండా ఎక్కడైనా ఒక్కదాన్ని ఆగిపోతే మాత్రం ఫుల్‌గా ఏడుపొచ్చేస్తది. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఫేస్ చేసేస్తాం గానీ ముందైతే ఏడవాలి. అదే సొల్యూషన్ అనమాట. ఇంకా ఈరోజైతే ఫుల్‌గా వర్షం పడుతుంది గదా! మంచి స్పైసీగా ఒక చిల్లీ చికెన్, లేదంటే చికెన్ వింగ్స్ అండ్ చికెన్ లాలీపాప్స్, లేదంటే బిర్యానీ, ఇంకా లేదనుకుంటే ఇంకా అట్లీస్ట్ మిరపకాయ బజ్జీ, ఇంకా లేదు కాదు అనుకుంటే ఐస్ క్రీమ్, ఇవన్నీ తినాలి అనిపిస్తుంది. కానీ ఇట్లాంటప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి. నేను చెప్పే విధానం చూసి వీటిలో ఏదో ఒకటి నేను బుక్ చేస్తాను మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ అంత సీన్ లేదు. బయట ఫుల్ వర్షం పడుతుంది. మనం బుక్ చేసుకున్నా కూడా పాపం వాళ్ళు వర్షంలోనే తీసుకొచ్చి ఇవ్వాలి కదా. కొంచెం కూడా జాలిగుండు లేదని అనుకోమాకండి. నాకు కొంచెం జాలిగుండు ఉంది. అందుకని చెప్పి బుక్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికని చెప్పి ఇంట్లోనే మంచిగా మసాలా వేసి మ్యాగీ అయితే సూపీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరైతే మ్యాగీని సూపీగా తినడానికి ఇష్టపడతారా? సూప్ లేకుండా చక్కగా ముద్దలాగా చేసుకొని తినడానికి ఇష్టపడతారా? ఎట్లా తింటే ఇష్టపడతారో కామెంట్ చేయండి. నేనైతే ఒక్కోసారి ఒక్కో స్టైల్లో తింటాను. మనకు తినడమే ముఖ్యం కాబట్టి ఎట్లా ఉన్నాం తింటాం కాబట్టి ఒక్కొక్కసారి ఆప్షన్స్ కూడా పెట్టుకుంటాను. జలుబు చేసినప్పుడేమో కొంచెం సూప్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను. నేనైతే మ్యాగీ ఎట్లా చేసుకుంటానంటే కొంచెం ఎక్కువ మసాలా ప్యాకెట్ అవన్నీ ఎక్కువ వేసుకుంటా. నార్మల్గా 2 స్ట్రిప్స్కి 2 మసాలా ప్యాకెట్స్ వేస్తారు కదా, అట్లా కాకుండా నేను 3 మసాలా ప్యాకెట్స్ వేసి ఒక 2 స్పూన్ల కారం వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని తింటాను. అబ్బా అసలు ఎంత స్పైసీగా ఎంత బాగుంటుందో. ఇది సూప్ కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని కొంచెం సూప్ తీసుకొని పక్కన పెట్టుకొని తాగితే జలుబు చేసినప్పుడు గిలుబు పక్కగా పోతాయి. ఇంకా చికెన్ సూప్స్ కానీ మటన్ సూప్స్ ఏమి పనికిరావు ఇట్లాంటి సూప్ ముందు. ఇంతకీ మీరు మ్యాగీ లవర్స్ కాదో కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రమే మ్యాగీ చేస్తా. పద్దాక మ్యాగీ చేసుకొని తిన్ను. అది అంత పెద్ద మంచిది కాదు. ఏంటో పెద్ద నీతులు చెప్తున్నాను, ఏదో రోజు హెల్తీ ఫుడ్ తినేలాగా అని అనుకుంటున్నారు కదా. అప్పుడప్పుడు కొంచెం నీతి మాటలు కూడా చెప్తూ ఉండాలి కదా. సరేలే కానీ ఈ వాగుడు ఈ సొనుగుడు ఇవన్నీ ఎందుకులే కానీ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. మీరు నన్ను ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.